ప్రకృతి శక్తుల్లో ఉగ్రరూపం, రక్షణలో తిరుగులేని శక్తి. ఆమె శ్రీ ఉగ్ర వారాహి అమ్మవారు. సాక్షాత్తు లలితా పరమేశ్వరి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉండే ఈ తల్లి గురించి, ఆవిడ మహిమల గురించి, అలాగే ఆవిడ్ని ఆరాధించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల్లో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహిదేవి. ఆమె లలితాదేవి సైన్యాన్ని నడిపించే సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె వాహనం దున్నపోతు. ఉగ్రంగా కనిపించినా ఆ తల్లి మనల్ని రక్షించే చల్లని తల్లి. వారాహి అమ్మవారు అన్యాయంగా దౌర్జన్యంగా ఆక్రమణకు గురికాకుండా రక్షించే దేవతగా తరతరాలుగా ఉపాసించబడుతున్నారు. దేశాన్ని కాని, కుటుంబాన్ని కాని, పొలాన్ని కాని లేదా వ్యక్తిగత ఆస్తులను కాని రక్షించడంలో ఈమెకు తిరుగులేదు. ఈమెకు కిరిచక్రం అని ప్రత్యేక రథం ఉంది. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతాగణమంతా కొలువయుంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కూడా ఉంటారు. రోజూ భక్తితో ఈ తల్లి నామాలను తలుచుకుని నమస్కారం చేసినా ఆ తల్లి ఆశీర్వాదం తప్పక దక్కుతుంది. ఈ 12 నామ స్తోత్రాన్ని పఠించటం వల్ల వజ్రపంజరం మధ్య ఉన్నట్టుగా మానవుడు సంకటంలో దుఃఖం పొందడు. ఆ 12 నామాలు పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాలి, మహాసేన, అగ్న చక్రేశ్వరి, అరిగ్ని. వారాహిదేవి ఆరాధనలో ఈ నియమాలు పాటించాలి. లడ్డూ ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించటం ఆమెకు ప్రీతికరమైంది. రేవతి నక్షత్రం రోజున చేసే విశేష పూజకు ఆ తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది. ప్రకృతి శక్తుల్లో ఉగ్రరూపం, రక్షణలో తిరుగులేని శక్తి. ఆమె శ్రీ ఉగ్ర వారాహి అమ్మవారు. సాక్షాత్తు లలితా పరమేశ్వరి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉండే ఈ తల్లి గురించి, ఆవిడ మహిమల గురించి, అలాగే ఆవిడ్ని ఆరాధించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల్లో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహిదేవి. ఆమె లలితాదేవి సైన్యాన్ని నడిపించే సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె వాహనం దున్నపోతు. ఉగ్రంగా కనిపించినా ఆ తల్లి మనల్ని రక్షించే చల్లని తల్లి. వారాహి అమ్మవారు అన్యాయంగా దౌర్జన్యంగా ఆక్రమణకు గురికాకుండా రక్షించే దేవతగా తరతరాలుగా ఉపాసించబడుతున్నారు. దేశాన్ని కాని, కుటుంబాన్ని కాని, పొలాన్ని కాని లేదా వ్యక్తిగత ఆస్తులను కాని రక్షించడంలో ఈమెకు తిరుగులేదు. ఈమెకు కిరిచక్రం అని ప్రత్యేక రథం ఉంది. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతాగణమంతా కొలువయుంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కూడా ఉంటారు. రోజూ భక్తితో ఈ తల్లి నామాలను తలుచుకుని నమస్కారం చేసినా ఆ తల్లి ఆశీర్వాదం తప్పక దక్కుతుంది. ఈ 12 నామ స్తోత్రాన్ని పఠించటం వల్ల వజ్రపంజరం మధ్య ఉన్నట్టుగా మానవుడు సంకటంలో దుఃఖం పొందడు. ఆ 12 నామాలు పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాలి, మహాసేన, అగ్న చక్రేశ్వరి, అరిగ్ని. వారాహిదేవి ఆరాధనలో ఈ నియమాలు పాటించాలి. లడ్డూ ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించటం ఆమెకు ప్రీతికరమైంది. రేవతి నక్షత్రం రోజున చేసే విశేష పూజకు ఆ తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది.